దేవుని నామానికి వందనాలు. మరి ఈరోజు మనము దేవుని ప్రేమించుట అనే అంశం మీద మనం ధ్యానిద్దాం. అయితే చాలామందికి మనందరికీ తెలుసు, ముఖ్యంగా క్రైస్తవులకి మొదటి నుంచి దేవుని గ్రంథం చదవడం, దేవుని వాక్యాలు చదవడం, అలాగా దేవుని మరి తల్లిదండ్రుల పెంపకంలో, ఆరాధనలో, భక్తుల వాక్యాల ద్వారా మనకు చాలా తెలుసు. కానీ ఇంకా మనము దేవుని నిజంగా పరిపూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో, మనస్సుతో, వివేకంతో మరి ఆయన్ని ఎలా ప్రేమించాలి, ఎంతవరకు మనం చూస్తే దేవుడే మనల్ని ప్రేమిస్తున్నారు. చాలామంది జీవితాల్లో మనం ఆలోచిస్తే ఎంత పర్సంటేజ్ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము, దేవుడు మనల్ని ఎంత పర్సంటేజ్ ప్రేమిస్తున్నాడు అని ఆలోచిస్తే నిజంగా దేవుడే మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. మనం ఆయన్ని ప్రేమించేది తక్కువ, ఆయన ప్రేమించినంత కాదు అని మాత్రం కన్ఫర్మ్డ్గా నేను చెప్పగలను. నా విషయంలో కూడా నేను అదే అని అనుకుంటా. ఎందుకంటే దేవుడు ఆయన ప్రేమామయుడు. ఆయన హీ ఆల్వేస్ గివ్స్ అండ్ ఫర్గివ్స్ అంట. ఇస్తానే ఉంటారంట. మనం ఏది అడిగితే మన ప్రార్థనకి జవాబిస్తానే ఉంటారు. మనం అడిగిందల్లా ఇస్తానే ఉంటారు. హీ గివ్స్. అలాగే మనం ఎంత పాపం చేసినా, ఎంత ఘోరమైన మరి దావీదు భక్తుడి విషయంలో మనం చూసాం, ఎంత పాపం చేసినా ఆ పాపానికి ఆయన క్షమాపణ ఇస్తారు. హీ ఫర్గివ్స్. అయితే మన వైపు నుంచి చూసుకుంటే ఏంటంటే వి గెట్ అండ్ ఫర్గెట్ అంట. చూసారా, వి గో ఆన్ రిసీవింగ్. ఇచ్చిన అన్నీ పొందుకుంటానే ఉంటాము. అప్పుడేదో థ్యాంక్ యూ జీసస్ అని చెప్తామేమో, తీసుకుంటానే ఉంటాం, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం. ఆయన మన జీవితాల్లో చేసిన మేళ్ళని మనం మర్చిపోతూ ఉంటాం. అది చాలా తప్పు. 103వ దావీదు కీర్తనలో ఉంది కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేళ్ళలో దేన్ని మరువకము అని రాయబడింది. కాబట్టి మనం దేవుడు చేసిన మేళ్ళును, ఆయన మనకు చూపించిన ప్రేమని మర్చిపోకుండా ఇంకా ఎలాగ ఆయన్ని ప్రేమించాలని కొన్ని వాక్యాల ద్వారా మనం చూసుకుందాం. అయితే నేను మొదటి యోహాను పత్రిక వాక్యం ద్వారా ఈ మూలాన్ని, ఆ థీమ్ని చెప్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3:22 ఏమని ఉందంటే, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాం గనుక మనం ఏమి అడిగనను అది ఆయన వల్ల మనకి దొరుకును. ఎక్కువగా మనం దేవుని ప్రేమించి ప్రార్థన చేస్తూ ఉంటాం, ఎన్నో రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, ఆత్మీయంగా కానీ ఎన్నో విజ్ఞాపనలు చేస్తాం. అవన్నీ ఎప్పుడు దొరుకుతాయని చెప్తున్నారు? మనం ఆయన ఆజ్ఞలు గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయించున్నాం గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల దొరుకును అని రాయబడి ఉంది. అలాగే కింద కూడా కుమారుడైన యేసుక్రీస్తు నామం నమ్ముకుని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారంగా ఒకడినొకడు ప్రేమింపవలనది. ఆయన ఆజ్ఞలు గైకొని వాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొంచున్నాం. కాబట్టి దేవుని గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఇలా ఉన్నాయి. దేవుని ఎలా ప్రేమించాలి, ఆయన ఎలా మనల్ని ప్రేమిస్తున్నారు. రిటర్న్ అనేది మనం ఇవ్వాలి. ఎంతసేపు తీసుకోవడమే కాదు, ఆయనకు కూడా మనం రిటర్న్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఒకరినొకరు ప్రేమించడం విషయంలో ద్వేషించకూడదని, నీతి జరిగించాలని, శోధనకి లొంగిపోకుండా సహోదరులను ప్రేమించుకుంటూ ప్రతి వాడును ప్రేమింపిన వాడెవరంట? దేవుని సంబంధులు కారు. మనం దేవుని బిడలమని చెప్పుకుంటున్న మనము దేవుడు చూపించిన ప్రేమని ఇతరులకు చూపించకపోతే అది వ్యర్థము. మనం దేవుని సంబంధంలో కాదు.
అయితే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఇద్దరు కమ్మ కన్వర్ట్, ఒక ఆవిడని నేనే బాప్తిసంలో నడిపించాను. ఇంకొక ఆవిడ ఫ్రెండ్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళిద్దరికి వాళ్ళ హస్బెండ్స్ ఇంకా హిందూసే, ఫ్యామిలీ కూడా హిందూసే. కానంట వాళ్ళ భర్తలు వాళ్ళని తీసుకుని చర్చికి తీసుకెళ్ళి, మందిరాన్ని తీసుకెళ్ళి ప్రతి ఆదివారం తీసుకొస్తారు. వాళ్ళు ఎక్కడికైనా ప్రార్థనకు వెళ్ళాలంటే తీసుకొస్తారు. అది అన్యుల కుటుంబాల్లో. మరి మన క్రైస్తవ కుటుంబాల్లో అంత ప్రేమ ఉందా? అలా చేసేవాళ్ళు ఉన్నారా అని ఆలోచిస్తే లేరు. అన్నిటికీ గొడవలే, చికాకులే. అయితే నేను వాళ్ళని అడిగాను, చాలా ఆశ్చర్యం వేసింది. వాళ్ళు ఇంకా దేవుని నమ్ముకోకుండా కూడా అలా చేస్తున్నారంటే వాళ్ళని అడిగాను అన్నమాట. అమ్మా, ఎట్లా చేస్తున్నారు వాళ్ళు దేవుని నమ్ముకోకుండా మిమ్మల్ని చర్చి తీసుకురావడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. ఎలా చేస్తున్నారని అడిగినప్పుడు ఇద్దరిని వేరువేరుగా అడిగాను. ఒకళ్ళు ఫోన్లో అడిగాను, ఒకళ్ళని స్వయంగా అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను మరి ఈ సాక్ష్యం చాలామంది చెప్తూ ఉంటాను. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, అమ్మా, మేము దేవుని ప్రేమని రుచి చూసి ఎరిగాము వాక్యాల ద్వారా, బైబిల్ చదువుకోవడం ద్వారా. అందుకని మేమేం చేస్తామంటే మా భర్తలకి, మా బిడ్డలకి ఏ లోటు రాకుండా ఆ ప్రేమను చూపించి వాళ్ళకి సమయం ప్రకారం అన్నీ అరేంజ్ చేస్తామమ్మా. వాళ్ళకి ఏ లోటు రానివ్వమ్మా. అందుకని వాళ్ళు మమ్మల్ని కూడా అంతగా మన్నించి చక్కగా గుడికి తీసుకెళ్తారు, ప్రార్థన తీసుకెళ్తారు. ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటున్నామని అంటే అన్నీ తెచ్చి పెడతారంట కొని. వాళ్ళు మేము బయటకు వెళ్ళి వస్తాం, ప్రేయర్ పిలువ అని వెళ్ళిపోతారు. ఎంత అద్భుతం కదా. నిజంగా మనం క్రైస్తవులని చెప్పుకుంటున్న మనందరి కుటుంబాల్లో ఇలాంటి అన్యోన్యత ఉందా, ఇలాంటి శాంతి ఉందా, ఇలాంటి సమాధానం ఉందా అని చెప్పేసి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి పాపం చే ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనను ప్రేమించాలి. దేవుడు కోరుకునేది ఒక్కటే, ఆయన పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొనాలని, ఆయనకి ఇష్టమైన విధంగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా అలా చేస్తున్నామా లేదా మన నిత్య జీవితంలో అని ఆలోచించుకోవాలి. అయితే మనం చూస్తే యేసు ప్రభువే నరాతవుడుగా పుట్టి ఈ లోకంలో మనలాగే అన్ని శోధనలు అన్నీ చూసుంటారు. మనుషులు పెట్టే నిందలు, శ్రమ, స్ట్రగుల్స్ అన్నీ కూడా చూసుంటారు. కానీ ఆయన తండ్రి అయిన దేవునికి లోబడి పాపం లేకుండా నీతిమంతుడుగా బ్రతికి, పవిత్రుడుగా బ్రతికి, ఆయన పవిత్రమైన యవన రక్తాన్ని శిలువ మీద మన కొరకు చిందించి మన కొరకు క్షమాపణ, రక్షణ, నిత్య జీవాన్ని ఆయన ప్రసాదించారు. కాబట్టి మనము ఇంకా అసలు అంత త్యాగం, ఒక మనిషి తన ప్రాణాన్ని ఇంకో మనిషి కోసం అర్పించడం అనేది అసలు అలాంటి త్యాగం ఇంతవరకు మనం హిస్టరీలో చూడలేదు. అంత త్యాగం ఆయన చేసి తిరిగి లేచి మన కొరకంట మళ్ళీ మన కొరకు ఆయన సింహాసనాల్ని సిద్ధం చేస్తున్నారంట. పరలోకంలో మనం పాపం వల్ల మనం వీళ్ళు భూమి మీదకి వచ్చాం, మళ్ళీ మనం ఆయనతో పాటు సంతోషంగా ఉండడానికి దేవుడు మనల్ని మన కొరకు సిద్ధపరచడానికి, సింహాసనం సిద్ధపరచడానికి తిరిగి వెళ్ళి మనకి ఆయన పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించారు. అయితే ఆయన ఎంత పరిశుద్ధుడు అని మనం చూస్తే ఆయన మనకులానే బాప్తీసం కూడా తీసుకున్నారు. మరి మత్తయి సువార్త 3:17 ఏమని రాయబడి ఉంటుందో చూద్దాం మనం. 3:17 చూడండి, ఆయన బాప్తీసం కూడా తీసుకున్నారు మనలానే. అయితే అక్కడ ఆయన బాప్తీసం తీసుకున్నప్పుడు వెంటనే నీళ్ళలో ఉండి ఒడ్డునకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడెను, దేవుని ఆత్మ పౌరం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. దేవుని ఆత్మ వచ్చిందంట, పౌరం వలె వచ్చి ఏమని చెప్పిందని చూడండి. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు,
ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక గొప్ప శబ్దము ఆకాశం నుండి వచ్చెను. సో ఇక్కడ మనం చూస్తే దేవుని పరిశుద్ధాత్మ, పరలోక దేవుడు, నేను ఈయన యందు ఆనందిస్తున్నాను అని చెప్పిన శబ్దము అక్కడ చుట్టూ ఉన్న జనులందరూ విన్నారు. అయితే తండ్రి అయిన దేవుడు ఆయన్ని బట్టి ఆనందిస్తున్నాడు. మరి మనల్ని బట్టి మన దేవుడు ఎంత ఆనందిస్తున్నాడు, మనం ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నామా లేదా అన్న విషయాన్ని కూడా మనము గ్రహించుకోవాలి. రెండోసారి అదే మాట తాబోరు కొండ మీద యేసు ప్రభు రూపాంతరం పొందడానికి వెళ్ళినప్పుడు యాకోబు, యోహాను, పేతురుని తీసుకెళ్ళినప్పుడు గొప్ప వెలుగు వచ్చి ఆయన రూపాంతరం చెందడం, ఆయనలో తేజస్సు చూసి తర్వాత ఈ స్వరం వినబడింది. ఏంటంటే, ఈయనే నా ప్రియకుమారుడు, నేను ఈయనందు ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడి అని వస్తుంది అక్కడ. అయితే ఆయన మాట మనం వినాలి అన్నది మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నాడు కదా, ఆయన మాట వినండి అని చెప్పిన మాట మనం గుర్తుపెట్టుకుని ఆయన మాట వింటూ, ఆయన మాట వినడం అంటే ఏంటి, ఆయన వాక్యం ప్రకారం, మాటల ప్రకారం, ఆయన చెప్పిన బోధ ప్రకారం, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనకు లోబడే స్వభావం మనకుంటే దేవునికి చాలా ఇష్టం. లోబడి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పర్పస్తో ఈ భూమి మీద పంపించారు. కాబట్టి ఆ పర్పస్ మనం ఫుల్ఫిల్ చెయ్యాలంటే ఆయన చిత్తాన్ని మనం చెయ్యాలి. తర్వాత ఇక్కడ నేను చెప్పాను కదా, యేసు ప్రభు 33 ఏళ్ళు బ్రతికి మనకి మాదిరి చూపించి వెళ్ళారు. ఆయన తండ్రి అయిన దేవునికి ఎలా లోబడ్డారో మనం చూసాం. కనుక మనము దేవునికి లోబడితే ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుతాము అన్న విషయం మనం ఆలోచించుకోవాలి. ఎన్నో దానివల్ల మనకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు. ఆయన చిత్త ప్రకారం ఆయనకు లోబడి మనం బ్రతికితే దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు మనకి ఇస్తారు అన్న గ్రహింపు మనం కలిగి ఉండాలి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 3:6 ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 3:6 చూడండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొంటే దేవుని ప్రేమించుట. చూసారా, దేవుని ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలు గైకొంట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. మనం మోసినంత భారం, ఆయన సిలువు మోసినంత భారానికి అసలు ఎన్నదగినదే కాదు. ఎంతోమంది అమ్మో మేము ఇంత శ్రమలు పడుతున్నాం, అంత శ్రమలు పడుతున్నాం అని అంటారు. కానీ ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి, మన శ్రమలో ఆయన మన కొరకు సిలువ మీద పడ్డ భారం, ఆ మోసిన ఘోరమైన శ్రమల్లో ఎంత పర్సెంటేజ్ అని మనం ఆలోచించుకుంటే అసలు చాలా తక్కువ. అసలు దానికి దీనికి పోల్చడానికే లేదు. కాబట్టి మన శ్రమలు ఎన్నదగినవి కాదు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకంను జయించుదురు. లోకంను జయించిన విజయము మన విశ్వాసమే. మనము లోకాన్ని జయిస్తామంట ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకుంటే. అలాగే యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకంను జయించువాడు మరెవరు? నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే. తెలుసు కదా, బాప్తీసం ద్వారా, సిలువ మరణం ద్వారా, నీళ్ల ద్వారాను రక్తం ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తంతోనూ వచ్చెను. ఆత్మ సత్యం గనుక సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకొని 1 యోహాను పత్రిక 2:8 చూద్దాం. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు వ్రాయిచున్నాను, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. సో మనం ఇతరులను ప్రేమించకపోతే మనము వెలుగులో ఉన్నట్టు కాదు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. 2:2
ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. తర్వాత అదే అధ్యాయంలో 18వ వచనం చూద్దాం. క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా, ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవడి గడియ అని దీని చేత మనం తెలుసుకొనుచున్నాము. కాబట్టి ఇక్కడ 3:18లో కూడా ఏమని రాయబడి ఉందంటే, మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ ప్రేమించము. కాబట్టి ఎన్నో మాటలు చెప్తాము, క్రియలు ఇన్ని చేసాము, అన్నీ చేసాము, ఇంత సహాయం చేసాము, అన్నీ చేసాం అంటారు. అది కాదు కావాల్సింది. ఇక్కడ ఏంటి? సత్యముతో, నిజమైన ఆత్మతో మనము ఆయన్ని ప్రేమించాలి అన్నది ముఖ్యమైనది. ఆయనకు లోబడాలి అన్నది చాలా అవసరం. లోబడితే మనకి ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది. అదేంటంటే, 1 step forward in obedience is better than many years of study about it. చాలామంది దేవుని గ్రంథం చదువుతూ దేవుని ఎలా ప్రేమించాలి, ఎలా లోబడాలని ఇన్నిసార్లు చదివాను బైబిల్ అని అంటూ ఉంటారు. కానీ మనం ఒక్కసారన్న అడుగు ముందుకేసి ఆయన లోబడడం ముఖ్యం. కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివాము, మనం ఎన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాం, అది కాదు ముఖ్యం. మనం ఆయనకు లోబడుతున్నామా లేదా, ఆయన ఆజ్ఞలు గైకొంటున్నామా లేదా, అది ముఖ్యం అంట. కాబట్టి ఒక్క అడుగు ముందుకు వేయడం లోబడ్డంలో అది ముఖ్యం. కానీ సంవత్సరాల తరబడి లోబడ్డం గురించి నేర్చుకోవడం అనేది ముఖ్యమైనది కాదు అని చెప్పేసి ఆ యొక్క సామెతలో రాయబడి ఉంది. అలాగే ఇర్మియా గ్రంథము 29:11 నుంచి 14 వరకు ఇలాగ రాయబడి ఉంది. ఏంటంటే, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. ఇప్పుడు మనం లోబడితే దేవుడికి ఎప్పుడు మనల్ని ఎంత ప్రేమిస్తారంటే, మన కొరకు ఆయన సిద్ధపరిచే ఆశీర్వాదాలు కానీ ఏదన్నా అది మేలుకరమైనవే, సమాధానకరమైనవే కానీ హానికరమైనవి కాదు. మీరు నాకు మొరపెట్టుకుందురేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెదికినేళ్ళ పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయనేడులా మీరు నన్ను కనుగొందురు. కాబట్టి మనం నమ్మాలి ఆయన్ని, ప్రేమించాలి ఆయన్ని నమ్మాలి. ఇక్కడ ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటామంటే, ఆయనకి ఇష్టలైన బిడలగా ఆయనకి లోబడి ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన వాక్యాన్ని గైకొని ఆయన్ని ప్రేమిస్తే ఆయన మనలను ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా, ఆయన స్వకీయ సంపాద్యంగా, తర్వాత రాజవంశంగా, యాజక సమూహంగా మనల్ని అంగీకరించి మన పట్ల ఎన్నో మేళ్ళు చేస్తారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి ఎలాంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము అని కొన్ని వాక్యాల ద్వారా మనం చూద్దాం. యోహాను సువార్త 10:12లో అక్కడ గొర్రెల కాపరి గురించి రాయబడి ఉంటుంది. మొత్తం గొర్రెల కాపరి గురించి రాయబడి ఇప్పుడు మనకి యేసు ప్రభు ఒక మంచి గొర్రెల కాపరిగా మనం చూసుకుంటాం. గొర్రెలకు జీవం కలుగుటకు ఆయన సమృద్ధిగా కలుగుటకు, మామూలుగా కాదు, సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తినని మీతో నిశ్చయంగా చెప్పుతున్నాను. నేను గొర్రెలకు మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. చూసారా, మంచి కాపరంట గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మరి మన యేసుప్రభు కూడా మన కొరకు ప్రాణం పెట్టారు కదా, ఇంతకంటే త్యాగం ఎవరు చేశారు అన్నది మనం ఆలోచించుకోవాలి. అలాగే 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వరకు ఏమని రాయబడి ఉందో చూద్దాం. 2:15-17 ఈ లోకమైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపుకొడి. ఎవడైనను లోకంను ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంను ప్రేమించే వాళ్ళలో
తండ్రి ప్రేమ లోకంలో ఉన్నదంతే అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకంను దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరమును నిలుచును. మనకి నిత్య జీవాన్ని ఆయన ఇచ్చాడు, ఇటర్నల్ లైఫ్ని ఇచ్చాడు. కాబట్టి మనం నిరంతరము జీవిస్తామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నిర్గమకాండము 19:5 ఏమని రాయబడి ఉందో ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 19:5 కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పాను. చూసారా, పరిశుద్ధ జనము, యాజక సమూహంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ద్వితీయోపదేశకాండము 28:1 నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. అక్కడే ఉంటుంది, మిమ్మల్ని తలగా నియమించును కానీ తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండువు కానీ క్రింద వాడువుగా ఉండవు. సో ఇవన్నీ కూడా చాలా గొప్ప వాక్యాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచారు. అలాగే ఇప్పుడు మనం మూల వాక్యం అని చెప్పాను కదా, దాంట్లో ఇది ఒకసారి ఒక సిస్టర్ స్టెల్లా దినకరన్ గారు వాక్యం చెప్పినప్పుడు అది చాలా నన్ను హత్తుకుంది. అప్పుడు నేనేం చేశానంటే, ఇక్కడ చూడండి, మనం ఆయన ఆజ్ఞలు గైకొంచి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నామా లేదా అని నేను పరీక్ష చేసుకున్నాను. ఆయన ఆజ్ఞలు గైకొంచున్నానా లేదా అని ఆలోచించుకున్నాను. ప్రతి ఆజ్ఞను గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఆయనకి ఇష్టమైనవి చేయుచున్నానా లేదా అని అన్నీ చూసుకున్నప్పుడు ఆ తర్వాత నేను అవి జరిగించిన తర్వాత జయశీలురాలుగా నిలబడ్డాను. ఎందుకంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మేబీ ఇది ఒక 30 ఏళ్ళ క్రితం అన్నమాట, 35 ఏళ్ళ క్రితం. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను చాలా ఆయన ప్రియమైన బిడ్డగా ప్రేమిస్తున్నారు. నేను ఏది అడిగినా అది ఆయన జరిగిస్తారు, అది ఇస్తారు నాకు. ఎలా అంటే కొన్ని విషయాల్లో ఆఖరికి నెలలో డేట్లు కూడా అడుగుతాను. పిల్లల పెళ్ళిళ్ళ విషయాలు కానీ గర్భఫలాలు కానీ దేవుడు అవన్నీ కరెక్ట్గా నేను ఎలా అడిగానో కూడా అలా ఇస్తారు. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని జయాలు మనం వీఆర్ కాంకరర్స్ ఇన్ క్రైస్ట్. మనం జయశీలుగా జై జెండా పట్టుకొని ఈ లోకంలో మనం జీవించడానికి మనం చేయాల్సిన ముందు ఏం చేయాలో చేస్తే దేవుడు మనల్ని అలా నిలబెడతాడు. అయితే ప్రతిదీ ఆయన నా ప్రార్థన ఆలకిస్తారు. నా కన్నీరు ఒక్క చుక్క కూడా ఆయన కన్నీరు దేనికోసమన్నా చేస్తే ఆయన అది భరించలేరన్నమాట, వెంటనే జవాబిస్తారు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనకి ఇష్టమైనవి చెయ్యాలి. అన్నీ తెలుసు మనకి, కానీ లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఆ లోకరీతిగానే కొంతమంది ఆ నోరు కానీ ప్రవర్తన కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ కానీ వారి క్రియలు కానీ ఉంటాయి. కాబట్టి నిత్యము మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటూ దేవుని కొరకు బ్రతకాలి అని చెప్పి కోరుకుంటూ దేవుని ఎంతగా మనం ప్రేమిస్తున్నాం దీన్ని బట్టి ఆయనకు అర్థమవుతుంది. మనుషులు ఎవరు గుర్తించక్కర్లే. మనుషులు తెలిసినా తెలియపోయినా మన గురించి దేవుడికి తెలిస్తే అదే చాలు. కాబట్టి మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవ మా తండ్రి, ఇప్పుడు చెప్పిన మాటలన్నిటిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవ తండ్రి, మాకు నేర్పించండి ప్రభా. ఇంకా మా జీవితం అంతా మా ఆఖరి నిమిషం వరకు కూడా ప్రభా మేము నీకు లోబడి నీ ఆజ్ఞలు గైకొంటూ జయశీలుగా బ్రతకడానికి
మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరట వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.